ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత అయినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి తోకల శ్రీనివాసరెడ్డి పైన ఆయన విజయం సాధించారు. సో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో 2023 ఎన్నికల్లో ప్రకాష్ గౌడ్కు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత ఒకసారి మనం చూస్తే 37.1% ఓట్ షేర్తో, తర్వాత వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 32,096 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. చాలా సీనియర్ మోస్ట్ నాయకులు వరుసగా విజయం సాధించుకుంటూ వస్తున్నారు. వరుసగా 4 సార్లు విజయం సాధించారు. 2009లో గెలిచారు, 14లో, 18లో, 23లో కూడా విజయం సాధించారు. సో ఒక మాస్ లీడర్గా పేరుంది ప్రకాష్ గౌడ్కి. అయితే ప్రకాష్ గౌడ్కి బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. అంతకంటే ముందు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? అసెంబ్లీకి హాజరు రోజులు చూస్తే 35 రోజులు హాజరయ్యారు. 55 రోజులు అసెంబ్లీ సాగితే అంటే 20 రోజులు ఆయన అసెంబ్లీకి యాబ్సెంట్ అయ్యారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గురించి ఆ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్: ప్రకాష్ గౌడ్కు జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. చాలా సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఎప్పటి నుంచో జనంలో ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పట్టు ఉంది. జనానికి లీడర్ అందుబాటులో ఉంటారన్న పేరుంది. సెగ్మెంట్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా కూడా వాటికి హాజరవుతూ ఉంటారు. నెక్స్ట్, చిన్న కార్యక్రమాలకు కూడా హాజరయ్యే తత్వం. సో అందరితో కలుపుగోలుతరంగా ఉంటారనేది. సో సీఎంతో కలిసి పోలీస్ స్కూల్ ప్రారంభం, రాజేంద్రనగర్ అభివృద్ధిలో ఆయన కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. ప్లస్ పాయింట్స్గా మారాయి. నెక్స్ట్, రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా నిర్మాణాలు కావచ్చు, తర్వాత పురోగతి కావచ్చు, చాలా బాగానే కనిపిస్తోంది. సిఎస్ఆర్ నిధులు అభివృద్ధి పనులకు వాడడంలో కూడా సక్సెస్ అవుతున్నారు ఆయన. ఎమ్మెల్యేకు క్యాడర్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. నెక్స్ట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాడర్కి కూడా సేమ్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన పార్టీ మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఎవరైతే ఉన్నాయో ఆయన పనుల కోసం వచ్చినా కూడా వాళ్ళతో కూడా బాగానే ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ క్యాడర్తో కూడా సేమ్ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది. తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్స్ ప్రారంభం ఆ నియోజకవర్గంలో. తర్వాత వేగంగా నర్రగూడ శంషాబాద్ 100 ఫీట్ రోడ్డు నిర్మాణం సాగుతోంది. సో దాని ద్వారా చాలా వరకు ఎక్కువగా రవాణా సౌకర్యం మరింతగా ఆ ప్రాంతంలో మెరుగుపడే అవకాశం ఉంది. నెక్స్ట్, 200 కోట్లతో ఆరాంఘర్ మైలార్దేవ్పల్లి ఫ్లైఓవర్ పనులు అది కంప్లీట్ అయిపోతే ఇంకా అక్కడ మరింతగా ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రారంభమైన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి ప్రకాష్ గౌడ్కి. ఇక మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో ఎమ్మెల్యే గురించి? మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పు వ్యవహారం. ఎమ్మెల్యే చుట్టూ భూ పంచాయతీ ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరుల చుట్టూ భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. సో భూ వ్యవహారాలలో, భూ కబ్జా విషయాలలో, సెటిల్మెంట్ వ్యవహారాలలో ఎక్కువగా అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు ఇన్వాల్వ్ అవుతుంటారు అన్నటువంటి మైనస్ పాయింట్గా కనిపించింది. నెక్స్ట్, కాంగ్రెస్ నాయకులతో గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పార్టీ మారడంతో లోకల్ లీడర్స్ అసంతృప్తి. సరే, కొంతవరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా గ్రూప్ తగాదాలు అనేవి ఎక్కువగా ఆయన ఇబ్బంది పెడుతున్నాయి. నియోజకవర్గంలో లోకల్ లీడర్స్ కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. శంషాబాద్ మండలంలో పట్టా పాస్బుక్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ పాస్బుక్స్ చాలామందికి రాకపోవడం కూడా మైనస్ పాయింట్గా మారింది. నెక్స్ట్, రాజేంద్రనగర్ 100 బెడ్స్ హాస్పిటల్ లేకపోవడం, తర్వాత అది హాస్పిటల్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది లేదు. తర్వాత 111 జీవో విషయంలో విఫలం. అంటే గత ప్రభుత్వంలో 111 జీవో రద్దు అనేది చేశారు, కానీ అది ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో ఆ జీవో విషయంలో ఒక అస్పష్టత ఉంది. సో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వైఫల్యం చెందుతున్నారు అనేది. శంషాబాద్కు బస్ డిపో తీసుకురాకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. మరి జనం ఏం కోరుకుంటున్నారు? ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు? రాజేంద్రనగర్ నియోజకవర్గ జనం కోరుకునేది ఏంటి? రాజేంద్రనగర్ హాస్పిటల్లో వసతులు మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. తర్వాత ఉప్పర్పల్లిలో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది, ఆ డ్రైనేజ్ సమస్య తీర్చాలి. శంషాబాదు లంగర్ హౌస్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఏమైనా ఇటువంటి వర్షాకాలంలో వచ్చినప్పుడు నీళ్లు అక్కడ రోడ్లపైన నిలవకుండా డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఈజీగా వాటర్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్, గండిపేట రాజేంద్రనగర్లో డిగ్రీ కాలేజీ కావాలని కోరుతున్నారు. తర్వాత ముస్లిం శ్మశాన వాటిక స్థలానికి కొంత కొరత ఉంది, ఆ కొరత తీర్చాలి అని కూడా కొంతమంది కోరుకుంటున్నారు. నెక్స్ట్,
తాగునీటి సరఫరా పెంచాలి, విమానాశ్రయ నిర్వాసితులకు సరైన ఉద్యోగాలు ఇవ్వాలి. శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించినటువంటి చాలామంది ఎఫెక్ట్ అయి ఉన్నారు అక్కడ భూసేకరణకు సంబంధించి. దాంట్లో ఇంకా కొంతవరకు ఉద్యోగాలు కావచ్చు, దాని నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, కొంతమందికి ఇంకా పూర్తిగా చేరలేదు. అవి ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో మనం చూసాం. సో బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో ప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఏంటి? రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 46%, వ్యతిరేకం 31%, తటస్థం 23%. సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే అనుకూలమైతే ఈ సమయానికి బాగానే కనిపిస్తుంది, మెరుగ్గానే ఉంది. కానీ ఇంకా కావాల్సినంతటువంటి మెరుగు అయితే కనిపించట్లేదు. సో రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా ఇంక్రీజ్ అంటే పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యతిరేకత ఎక్కడెక్కడ ఏ ఏరియాలో వ్యతిరేకత ఉంది, ఎటువంటి అంశాల్లో వ్యతిరేకత ఉందో గమనించుకోవాలి. తద్వారా వ్యతిరేకతను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తటస్థాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అప్పుడైతే అనుకూలత రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుంది. అభివృద్ధి పైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ముంగిటికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ప్రకాష్ గౌడ్ పైన ఉంది. ఎస్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 46%.